బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని రాగల 24 గంటల్లో ఇది సముద్రంలోనే బలహీనపడే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో అనేక చోట్ల, దక్షిణ కోస్తాలో అక్కడక్కడ ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖపట్నం తుఫాను హెచ్చరిక కేంద్రం డ్యూటీ ఆఫీసర్ సుధావల్లి తెలిపారు. మరియు దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు ప్రాంతాలను ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతము, సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అంటే నైరుతి బంగాళాఖాతం మీద కొనసాగుతోంది. అది రానున్న 24 గంటల్లో బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నాయి. అది సముద్రంలోనే బలహీనపడిపోతుంది. దాని ప్రభావంతో మనకి ఈరోజు కోస్తా అంతా, ఆంధ్ర కోస్తా అంతా చాలా చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు దక్షిణ కోస్తాకి అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. అంతేకాకుండా ఉత్తర కోస్తాకి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యాల మీద, దక్షిణ కోస్తాలో నెల్లూరు జిల్లా మీద భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ తీవ్ర అల్పపీడనం కారణంగా గాలులు కూడా ఉత్తర కోస్తా వెంబడి 45 నుండి 55 కిలోమీటర్లు, గస్టింగ్ టు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా మీద వ్యాలీ వెదర్ 35 నుండి 45 కిలోమీటర్లు, గస్టింగ్ టు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉండే అవకాశం ఉంది. అందువలన పోర్టుల వెంబడి అంటే విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, కాకినాడ మొదలగు పోర్టుల మీద 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతూనే ఉంది. దక్షిణ కోస్తాలో నెల్లూరు జిల్లాలో రానున్న 24 గంటల హెవీ వర్షాలు పడే అవకాశం ఉన్నాయి. 1-2 చోట్ల హెవీ వర్షాలు, భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో కోస్తాలో నమోదైన భారీ వర్షపాత వివరాలు: బొబ్బిల్లో 4 సెంటీమీటర్లు, పార్వతీపురంలో 4 సెంటీమీటర్లు, మెంటాడ, సాలూరు, పాడేరు, సీతానగరం, కురుపం మొదలగు ప్రాంతాల్లో 3 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. అకాల వర్షాలు రైతుకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఆరుగాలి